శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదిటిన పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకటనాథుడి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని, పచ్చ కర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బాలో పెట్టుకుని పెడితే తక్కువ ధనలాభం కలుగుతుంది అని, వ్యాపారాలు ప్రతిరోజు పచ్చ కర్పూరాన్ని కుంకుమను నుడితిన పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారాలు జరుగుతాయి అని, పచ్చ కర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి అని, పచ్చ కర్పూరంతో హోమం చేస్తే వశీకరణ అంటే మనకున్న ప్రాయశ్చిత్తార్థాలు తొలగిపోతాయి అని కారణం. వాటికి శక్తులు వస్తాయి అని, పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుందని, పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి ఆ పాలను త్రాగుతూ ఉంటే ఎన్ని రకాల గర్భదోషాలు నివారణై సంతాన సాఫల్యాలు కలగవచ్చు అని, బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరుతాయి అని, గౌరవం పెరుగుతుందని, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ పచ్చ కర్పూరం ద్వారా ఎన్నిటికో శుభకార్యాలకు తోడ్పడి నేను చెప్పడమవుతుంది. వీటినందరూ కూడా మీరు మీ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించి వీటిని మీరు చేస్తారు అనేటువంటి అభిప్రాయంతో నా వాయిస్ రూపంలో మీకు అందించడం జరగడమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా నిష్ట నియమములతో చేసి ఏ శుభకార్యమైనా కూడా అది తప్పకుండా మీకు పుణ్య ఫలప్రదాయమైనటువంటి నాంది చేకూరుతుంది. ఇది ఆలోచనగా మాత్రమే చెయ్యాలి, కానీ అనాలోచనగా మాత్రం చెయ్యడం మంచిది కాదు. దేవుడు అనేటువంటి వ్యక్తి, పెద్ద వ్యక్తి ఉన్నాడు అని మీరు గమనించవలయను. శుభకరం. శ్రీమాత్రే నమః.